వచ్చిన వాళ్ళు ఎందుకు గమనింటారు? ఈ పాండిచేరి మద్రాసు సందు అన్ని మైసూరు రోడ్డు 4 సందులో మైసూరు అంత లోకల్ వస్తాయి 4 వస్తాయి. అంటే ఇప్పుడు కష్టం ఇప్పుడు దీని కష్టం అవශ්‍ය నిర్దిచ్చు గతంలో జయలలిత గారు కూడా తమిళనాడులో ఈ రకంగానే ఒక పేన కోర్టుతో చాలా మందిని తీసేయడం అనేది జరిగింది. కాబట్టి అవన్నీ కూడా అవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకమైనటువంటివి. నేను ఎంతమందిని తీసేస్తారు? 1,03,000 మంది ఉన్నారు రాష్ట్రంలో. 1,03,000 మందిని కానీ తీసేస్తే మళ్ళీ నీ ప్రభుత్వం ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి బెదిరింపులకి పోకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేకపోయినైతే ఇది ఒక ప్రజా ఉద్యమంగా రేపటి నుంచి మారుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేంటంటే 25వ తేదీ లోపు అందరూ కూడా ఉద్యోగాల్లో చేరకపోతే మిమ్మల్ని ప్రత్యామ్నాయం చూపుకుంటాం అనేటటువంటి పద్ధతులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైనటువంటి చర్య కాదు. ఏదైతే అంగన్వాడీలు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలని చెప్పేసి గత 23 రోజుల నుంచి చమ్మి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. అవి అమలు చేయకుండా తాళాలు పగలు కొట్టడం, అదేవిధంగా వాళ్ళని అనేక రూపాల్లో ఇబ్బందులు పెట్టడం, సచివాలయాల చేత పని చేయిస్తామని చెప్పడం, ఈ విధమైనటువంటి పద్ధతుల్లో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు పెంచిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాల్లో 18,000 ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,650 రూపాయలు తెలంగాణలో ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇచ్చేది 11,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక పత్రికల్లో రాస్తారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 7,500 ఉన్న అంగన్వాడీ శాలరీ 11,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్తున్నారు. ఇది సరైనటువంటి మాట కాదు. గత ప్రభుత్వంలో 10,500 ఉన్న దాన్ని
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 1000 రూపాయలు పెంచి 11,500 చేశారంటే. అదే కాకుండా మేమేమడుగుతున్నాం, నువ్వు పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నాం. ఎవరి మీద వేసావా? ఎందుకని కత్తులు ఏమన్నా తెచ్చావా? కడప బాంబులు ఏమన్నా తెచ్చావా? ఎందుకని మమ్మల్ని అడ్డగిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? మహిళలంటే భయం నీకు? ఇప్పుడు దాకా నాకు బటన్ వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తావు అనుకుంటున్నావేమో. వాళ్ళు కూడా వేయి నీకు ఓట్లు. మేము వేయి మేము 1,10,000 మంది. రోజుకి 23 రోజులు. రోజుకి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 నెలల్లో ఒక్కొక్క రోజుకి ఎక్కిపోతా ఉన్నాయి మా ఓట్లు. నీకు తగ్గిపోతా ఉంది. ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి 150 సీట్లు ఇచ్చి చేస్తే నువ్వేం చేసేది? రోజు అత ఆడుకోవడం, ఆ బ్యాట్ ఆట. ఇంతమంది కనబడలే నీక? ఇంతమంది మహిళలు కనబడలేదా అని అడుగుతా ఉన్నావు. మా ఆత్మని వినబడలేదా అని అడుగుతా ఉన్నావు. చెవులు ఏమైనాయి, కళ్ళు ఏమైనాయి, కనబడటం లేదా, చెవులు వినబడటం లేదా? నీకు ఉండరు కదా మాలాంటి ఆడబిడ్డలు ఇద్దరు, వాళ్ళు కూడా గుర్తు రావట్లేదా? మా గోష్ఠులన్నీ మీ వెలకాలకు తగులుతాయని గుర్తు రావట్లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇన్ని రోజులు మేము ఇంట్లో ఉన్నాం, మేము ప్రశాంతంగా ఉన్నాం, అయినా మమ్మల్ని లేక తీసుకొని వచ్చావు. ఇప్పుడు కూడా మేము ఆడ కూర్చొని ప్రశాంతంగా పోతాం కదా. ఇప్పుడు పోలీసులు పంపించి రెచ్చగొట్టడం అవసరమా జగన్మోహన్ రెడ్డి? మాకు ఈదులైనా, దారులైనా, గబ్బైనా, దూలైనా కూర్చుంటాం.